ఇది కూడా కట్ అయిపోయింది. కొంచెం డ్రెస్ అనేది మనకు పైకి వస్తుంది. చూసుకొని అన్ని వైపులా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత కన్ఫామ్గా నన్ను మీరు తిడతారేమో. ఎందుకంటేనక ఈ డ్రెస్ చూడండి, ఇది తక్కువ రేటు క్లాత్ కూడా కాదండి. 500 పెట్టి శారీ కొనేసి ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ను ఇలా పైకి వేసేసి డ్రెస్ అయితే కుట్టాను. కుట్టినది కూడా అనేది మన ఛానల్లో అనేది అప్లోడ్ చేశానండి. ఇప్పుడు ఎందుకు తిడతారు అన్నానంటేనక, ఈ డ్రెస్సు ఇంత ముందు ఇది బాగా ట్రెండ్ అవుతూ ఉన్నది కదండి. ఈ మోడల్ అనేది అంటే ఇక్కడ ముందర అనేది ఇలా వచ్చేసి కుట్టుకోవడం అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్నది. ఇక ట్రెండింగ్ మనం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి మనకు ఈ డ్రెస్ అనేది కుట్టేది మీకైతే చూపించేశానండి. మీరు కూడా కుట్టుకుంటారు కదా అనేసి. కుట్టిన తర్వాత ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు మా ఆయన ఒక విషయం అయితే అన్నాడండి. ఇది కరెక్ట్ గా అనేది మనకు టెస్ట్ దగ్గర కనిపిస్తా ఉంది, చూడడానికి గలీజ్ గా అనిపిస్తుంది, నాకైతే బాగాలేదు వేసుకోకు అన్నాడు. మా ఆయన వేసుకోకు అంటే అసలు వేసుకున్నా అంటే తిట్టాడు. హ్యాండ్స్ కూడా అనేది బాగా ట్రెండింగ్ లో ఉన్న హ్యాండ్సే పెట్టేశాను. ఇంకా దీన్ని అనేది నేను అప్పటి నుంచి పక్కనే పెట్టేశాను, అస్సలు వేసుకోలేదు. వీడియో కోసం ఒక్కసారి వేసుకున్నాను అంతే. ఇంకా పాప కూడా అనేది వద్దంటే వేసుకోలేదండి. ఈ డ్రెస్ అలాగే పక్కనే ఉంది. ఇది క్లాత్ కూడా బాగా ఎక్కువ రేటుది, క్లాత్ కూడా నాకు బాగా నచ్చేసిందండి. అందుకోసం దీన్ని నేను మళ్ళా రీమోడల్ ఏమోలేండి మళ్ళీ కుడదాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు చెప్పేది రావట్లేదు. దీనిలో ఈ పై పార్ట్ అనేది తీసేసి ఇంకా వేరే క్లాత్ అంటే సేమ్ కలర్ క్లాత్ తోనే నార్మల్ గా బుట్ట హ్యాండ్స్ పెట్టి కుడదాం అనుకుంటున్నాను. అది కూడా ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి డ్రెస్సులు మీ దగ్గర కూడా ఉంటాయి, కొన్ని ఇష్టపడి కొనింటారు. ఆ డ్రెస్సులు వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న డ్రెస్సులను మనకు నచ్చినట్టు అనేది మార్చుకునే విధానం అనేది ఉంటుంది. అది చూపిద్దాం అనేసి అయితే అనుకుంటున్నానండి. ఇప్పుడైతే ఈ కుట్టిన డ్రెస్ ని మళ్ళీ కటింగ్ చేసి కుట్టేద్దాం పదండి. ఈ డ్రెస్ అయితే కట్ చేసి పై పార్ట్ అనేది తీసేసి కుడదాం అనుకున్నాం కదండి. దానికోసం అయితే నేను క్లాత్ అయితే ఇది తీసుకున్నాను పైన వేయడానికి. దీన్ని కట్ చేసి కుట్టడానికి కారణం ఏంటంటే ఇది రఫ్ గా కూడా చాలా ఎక్కువగా ఉందండి, కుచ్చుకుంటా ఉంది. అందుకోసం అనేసి నేను ఈ క్లాత్ అనేది వేస్ట్ చేసుకోవాల్సుకోలేదు. చూడ్డానికి చాలా బాగుంది, వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ముందుగా అనేది ఇది మనం అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాం బాడీ పార్ట్ అనేది. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీలో నేను డ్రెస్ కుట్టేశానండి. డ్రెస్ కుట్టంగా మిగిలినది ఇదైతే. డ్రెస్ కుట్టంగా ఈ క్లాత్ అనేది మిగిలింది. ఇది 1 మీటర్ అయితే క్లాత్ ఉంటుంది. దీంట్లోకి లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ అయితే 1 మీటర్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు అనేది మనము బాడీ సైజ్ అంటే ఎంత ఉంటుందో డ్రెస్ అనేది అదైతే తీసేసుకున్నాము. మనకు కావాల్సినంత సైజ్ అయితే తీసేసుకున్నాను. 22 ఇంచులు ఎడల్పు, పొడవు వచ్చేసి 15 ఇంచుల పొడవుతో తీసుకున్నానండి. ఇవి బ్యాక్ ఫ్రంట్ కు డబల్ అయితే ఉన్నాయి. దీన్ని అనేది ఇలా మడిచేసుకున్నాము. ఇలా మడుచుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది మనము తగ్గించుకున్నామండి. 1 ఇంచ్ దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇంత ఎక్కువగా మనకు కింద అవసరం లేదు. ఇప్పుడు నెక్ వచ్చేసి మనము 2.5 ఇంచులు అలా తీసేసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు 3 ఇంచులు తీసేసుకున్నాము. సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అలా తీసేసుకున్నాము. ఇది ఎమ్ నుంచి ఎక్సెల్ వరకు సైజు నేను చెప్పే సైజు కరెక్ట్ గా ఉంటుందండి. ఇంకా దాన్ని అంతకన్నా ఒకవేళ లావుగా ఉన్నారంటేనాక మనము కొంచెం అనేది పెంచుకోవాల్సింది అయితే ఉంటుందండి. నెక్ వచ్చేసి నేను చిన్నగా పెడుతున్నాను, మీరు కావాల్సింటే డీప్ అయినా కానీ పెట్టుకోవచ్చు. నెక్ వచ్చేసి 5 ఇంచులు అయితే పెట్టేశానండి. 5 ఇంచులకి అనేది ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. ఇలా బాక్స్ టైప్ లో గీసేసుకొని దాన్ని ఇలా రౌండ్ చేసేసుకుంటున్నాను నేను అంతే. ఇక్కడ చూడండి, బ్యాక్ ఫ్రంట్ ఒకటే నెక్ అనేది పెట్టేస్తున్నాను. అంటే రౌండ్ నెక్ మాత్రం పెడుతున్నాను అండి, డిఫరెంట్ గా నేనేం కుట్టట్లేదు దీన్ని అయితే. ఇంకా మామూలుగా రౌండ్ నెక్ తోనే కుడుతున్నాను. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఇంచి మార్కింగ్ తీసుకున్నాం కదా, దానికి అలా క్రాస్ గా తీసేసేయండి. ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని కటింగ్ అయితే చేసేసుకున్నాము. చాలా ఈజీ మెథడ్ లో అనేది నేను చెప్తున్నానండి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత మీరు నెక్ బ్యాక్ ఫ్రంట్ ఒకటే నెక్ పెట్టేసుకోవచ్చు, లేదా మనకు ముందు వైపున చిన్నగా వచ్చిన వెనక అంటే వెనక మెడ కొంచెం పెద్దగా అయినా పెట్టేసుకోవచ్చు. నేను 6 ఇంచులు అలా తీసేసుకుంటున్నానండి. ఇంకా 2 ఒకటైతే మనం కొంచెం కన్ఫ్యూజ్ కూడా అవుతాము.
లేదా మనము ఇంకొకటి కూడా చేయొచ్చండి. ఆహ్, ఇంకొక మెడ మీకు చూపిస్తాను. ముందుగా అనేది ఈ నెక్‌ననేది కట్ చేసేద్దాము. ఇదొచ్చేసి మనకు ముందర మెడ. మనం ఫస్ట్ గీసుకున్నాం చూడండి, ఆడికనేది కట్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మనకు చూడండి ఇలా వస్తుంది. మనము వేరే నెక్ అయినా గానీ దీనికి పెట్టేసుకోవచ్చు. అంటే వేరే నెక్ అంటేనక ఇప్పుడు మనకు 6 ఇంచులు ఇలా తీసేసుకున్నాం కదండీ! 6 ఇంచులు ఇలా తీసుకున్నప్పుడు మనము ఇందులో నుంచి ఇలా బోట్ నెక్ టైప్ పెట్టేసుకొని ఇలా బాక్స్ టైప్‌లో గీసేసుకోవచ్చు. అంటే మన ఇష్టం అండి. ఏ నెక్ అయినా గానీ దీనికి పెట్టేసుకోవచ్చు. కానీ నేను ఏ నెక్ పెట్టట్లేదు. మీకు చూపిద్దాము అన్నట్టుగా నేను ఇలా అయితేనక గీసేసాను. నేనైతేనక రౌండ్ నెక్ అనేది పెట్టేస్తున్నాను. అది కూడా చిన్నగా పెట్టుకుంటున్నానండి. బ్యాక్, ఫ్రంట్ రౌండ్ నెక్కే. చూడండి ఇదొచ్చేసి బ్యాక్ నెక్‌కు మనము ఇలా గీసుకున్నాం అంటే ఏదో ఒకటి మీకు నచ్చినట్టుగా ఇలా గీసేసుకున్నాం అంటే బ్యాక్ నెక్ అనేది గుర్తుండిపోతుంది. 2 అనేది కటింగ్ చేసేసాం కదా! ఇప్పుడనేది హ్యాండ్స్‌కు లైనింగ్ లేకుండానైనా కుట్టుకోవచ్చండి. బావుంటుంది. కానీ నాకు లైనింగ్ లేకుండా వద్దనిపిస్తుంది. క్లాత్ వచ్చేసి అది యాలబడిపోతా ఉంటుందండి. అంటే చాలా స్మూత్‌గా ఉంది. అందుకోసమని దానికి గ్యారంటీకి లైనింగ్ ఏస్తేనే నిలబడుతుంది అనేది నా ఉద్దేశము. నేను బుట్టా హ్యాండ్స్ అన్నాను గదండీ! బుట్టా హ్యాండ్స్ కోసం అయితేనక అంటే ఇవి నేను ఇలా ఎందుకు మడతేసాను అంటేనక హ్యాండ్స్ వచ్చేసి మనం బుట్టా హ్యాండ్స్‌కు క్లాత్ ఎక్కువ కావాలి గదా! అందుకోసం అలా మడతేసానండి. నేను 6 ఇంచులు అలా తీసేసుకుంటున్నాను. 6 ఇంచులకనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇంతేనండి. ఇక్కడ నుంచి మనము బుట్ట పెట్టేసుకోవాలంటే ఒక 6 ఇంచులకు మళ్ళా మార్కింగ్ వేసుకోండి. లేదా ఒక 7 ఇంచులు, 8 అట్లా తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి మనము ఇదంతా లైనింగ్ అసలైన క్లాత్ వేసుకున్న తర్వాత ఇదంతా ఇలా బుట్ట పెట్టేసుకోవచ్చు. ఇలాగా కింద పైన ఇలా బుట్ట పెట్టేసుకున్నా మనకి ఇంత సరిపోతుంది. ఇదండి హ్యాండ్స్. ఇవి అనేది అసలైన క్లాత్ మీద పెట్టి కట్ చేద్దాము. ఇది అనేది నేను కటింగ్ అయితే చేసేసానండి. లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇవి 2 దానిలోకి వచ్చాయి. అంటే బ్యాక్, ఫ్రంట్‌కి వస్తుంది. దీన్ని కటింగ్ చేయాలంటే తలనొప్పి వస్తుందండి. లైనింగ్ క్లాత్‌ని ఈజీగా కట్ చేయొచ్చు. ఈ క్లాత్ ఏందంటే ఎంత స్మూత్‌గా ఉందంటే అంత స్మూత్‌గా ఉంది. స్మూత్‌గా ఉంది. కుట్టడానికి రాదు. ఇష్టపడడం అయితే బాగా ఇష్టపడతాం గానీ కుట్టడానికి అయితే అస్సలు రాదండి. అందుకోసమే నేను హ్యాండ్స్‌కి గూడా అనేది లైనింగ్ ఏసినది. మనము ఇలా వేసామనుకోండి ఎన్ని రకాలు ఇప్పుడు చూడండి నేను చక్కగా కట్ చేశాను. ఎన్ని సొట్టలొచ్చేసిందో చూడండి. ఇలా అయితేనక వస్తుంది. అందుకోసమే నాకు ఈ క్లాత్‌తో పెద్ద తలనొప్పి అస్సలు. దీన్ని హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనో, ఎలా కుట్టాలనో కూడా అర్థం కావట్లేదు అసలు. నేను ఇదంతా కటింగ్ చేశాను కదండీ! ఇంకా కుట్టిన తర్వాత మీకైతే చూపిస్తాను. కుట్టేది ఏం లేదండి. మెడ అనేది తిప్పేసేదే. హ్యాండ్స్ అనేది కూడా చాలా సార్లు నేను అయితే చూపిచ్చాను. ఒకటే చూపించినా కూడా మీకు కూడా విసుగొచ్చేస్తుంది. అందుకోసం అనేసి నేను ఇవన్నీ కటింగ్ అయితే చేసేసాను కదా! ఇప్పుడు మీకు ఈ డ్రెస్ కూడా కటింగ్ చేస్తానండి. నేను డ్రెస్‌ను మర్చిపోయాను. ఇదే అన్నట్టుగా ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని అనేది మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. అంటే కుట్టిన డ్రెస్‌ను పాడు కాకుండా ఎలా కటింగ్ చేయాలనో కూడా చూపిస్తాను. ఈ డ్రెస్‌ను మనము కింద అనేది ఇది మాత్రం అనేది తీసుకోవాలి. మనకు పైన అవసరం లేదు. దానికోసము దీన్ని తిప్పేద్దాం. తిప్పేసేసి దీన్ని నీట్‌గా చాలా కష్టపడి కుట్టానండి. బాగా ట్రెండింగ్‌లో ఉంది గదా! ఈ డిజైన్ అన్నట్టుగా చాలా కష్టపడి అయితేనక కుట్టేసాను. డ్రెస్ కుట్టడానికి గూడా చాలా టైం తీసేసుకొని నిదానంగా కుట్టాను గానీ, ఇది నాకు సెట్ కాలేదు అంతే. డిజైన్ అయితేనక చాలా బావుంది. కానీ నాకు మాత్రమే సెట్ కాలేదండి ఇది. ఇలా అనేది తిరగదిప్పేసేసుకోండి. తిరగదిప్పేసుకున్న తర్వాత దీన్ని కొంచెం డ్రెస్సు పైకొస్తుందండి మనకు. ఇది కూడా కట్ అయిపోయింది. కొంచెం డ్రెస్ అనేది మనకు పైకొస్తుంది. చూసుకొని అన్ని వైపులా కరెక్ట్‌గా వచ్చేటట్టు అనేది చూసుకొని కట్ చేసుకోండి. ఎక్కువగా, తక్కువగా అనేది రాకుండా అనేది చూసుకోండి. అది మనకు ముఖ్యమైనది. నేను ఈ థ్రెడ్ అనేది ఉన్నది. అది ఇందాక కట్ అయిందండి. ఈ థ్రెడ్ మళ్ళీ మనం దానికైనా పెట్టుకోవచ్చు. లేదా హ్యాండ్స్‌కలా గోట్ టైప్‌లో అయినా గానీ వేసేసుకోవచ్చు. ఇప్పేసి ఇలా మడిచి అనేది గోట్ మాదిరి వేసుకుంటాం కదా! హ్యాండ్స్ కింద.
అలా అయినా వేసేసుకోవచ్చండి. ఇంకొకటి కూడా కట్ చేసాను అన్నాను కదా. ఇప్పుడు మనకు ఇక్కడ ఎన్ని కుట్లు అనేది తీసేసుకొని దీన్ని కొంచెం ఓపెన్ అనేది చేసేసుకున్నాము. దీన్ని ఓపెన్ చేసేసుకొని కొంచెం, మొత్తం అవసరం లేదు మనకు, కొంచెం ఓపెన్ అయిందంటే కనుక మళ్ళీ దానికి అనేది జాయింట్ చేసేసుకోవచ్చు అంతే. కింది మిందికి మళ్ళీ కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకు. చూడండి ఇంతమైన ఓపెన్ అయితే సరిపోతుంది మనకి ఇది. దీన్ని ఇలాగనే అనేది దానికి అనేది బాడీకి అనేది అటాచ్ చేసేయచ్చండి. ఇంతే, దీని కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంది కదా. ఇంతేనండి. నేనైతే కనుక కుట్టి తర్వాత అనేది చూపిస్తాను. చూడండి డ్రెస్ అనేది కుట్టిన తర్వాత చూపిస్తా అన్నాను కదా. కుట్టేది ఎందుకు చూపించలేదంటే చాలా వీడియోస్లలో ఇలా మెడలు తిప్పేసి అవన్నీ చూపించేసాను. ఊరికే వీడియోలు లెంత్ అయ్యేదే కానీ ఏమనేది మీకు యూజ్ అవుతుందో లేదో అనేసి అన్నట్టుగా నేనైతే కనుక తీయలేదు వీడియో అయితే కనుక. డ్రెస్ అయితే కనుక పూర్తి అయిపోయిందండి. 2 బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్కే. ఫ్రంట్ వచ్చేసి కొంచెం పైకి ఉంటుంది, బ్యాక్ వచ్చేసి కిందికి ఉంటుందండి నెక్. చూడండి కొంచెం కిందికి అంతే. హ్యాండ్స్ వచ్చేసి భలే వచ్చేసాయండి. నేను ఇదే క్లాత్ ను ఇక్కడ వేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చేసాయి హ్యాండ్స్. ఈ డ్రెస్ నేను వేసుకొని కూడా చూపిస్తాను, అప్పుడు ఎలా ఉండేది మీకు అయితే కనుక అర్థం అవుతుంది. చూడండి డ్రెస్ కుట్టి అనేది వేసుకున్నాను. మామూలుగా డిజైన్ గా ఉన్న డ్రెస్ నార్మల్ ప్లేన్ డ్రెస్ అయితే కనుక అయిపోయింది. ఇదైతే కనుక నాకు బాగా ఉందండి. అది డిజైన్ ఇలా వచ్చిందానా, అది కరెక్ట్ గా టెస్ట్ దగ్గరే ఉన్నట్టుగా అనిపిస్తా ఉన్నది అందుకోసం. కానీ డిజైన్ అది చాలా బాగుంది, వేసుకుంటే కూడా బాగా కనిపిస్తా ఉన్నది. కానీ మా ఆయనకు నచ్చలేదు, నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అన్నట్టే అనిపించేసింది. ఆ డ్రెస్ వేసుకొని నేను ఒకసారి బయటికి పోయినప్పుడు కూడా అడిగినారు, మేడం బాగుంది డ్రెస్, ఎవరు కుట్టారు, మీరే టైలరా అనేసి కూడా అడిగారు. అడిగినప్పుడు అవును నేనే కుట్టుకున్నా అనేసి కూడా చెప్పాను. మీరు నెంబర్ ఇస్తారా, మేము వచ్చి కుట్టించుకుంటామని కూడా అడిగారు. అంటే డ్రెస్ అనేది అంత బాగా వచ్చేసింది ఆ డ్రెస్ మటుకు కూడా. ఇక్కడ చూడండి ఇప్పుడైతే కనుక నార్మల్ గా కుట్టాను. నార్మల్ గా కుట్టినా కూడా అని డ్రెస్ చాలా బాగుంది. క్లాత్ కూడా వేస్ట్ కాకుండా చాలా అంటే చాలా బాగుందండి. అంటే క్లాత్ అనేది వేస్ట్ కాలేదు, మనకు నీట్ గా అనేది వచ్చేసింది క్లాత్ వేస్ట్ కాకుండా. ఈ డ్రెస్ అంటే నేను ఈ క్లాత్ ని ఎందుకు వేస్ట్ కాకుండా అనుకున్నానంటే కనుక, ఇది చాలా రేట్ పెట్టి కొన్నా అండి. 400 డబ్బులు పెట్టి కొన్నాను. కొన్నందుకు మనం వేసుకోకుండా అలాగే పక్కన పెడితే ఎలా అండి. అందుకోసమే నేను డ్రెస్ కు ఇలా బుగ్గల హ్యాండ్స్ పెట్టుకోవడం అయితే కనుక ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా బాగుంది పెట్టుకోండి కనుక. అంటే ప్రతిసారి నేను ఆలోచిస్తూ ఉన్నాను పెట్టుకుంటే ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అన్నట్టుగా. కానీ బుగ్గల హ్యాండ్స్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంది కదండి. అంటే ఇంకొక డ్రెస్ కానీ మనము ట్రై చేయొచ్చు. దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టుగా నేనైతే కనుక ఈ బుగ్గల హ్యాండ్స్ కి ఈడైతే కనుక వేసాను. ఇవి ఇక్కడ థ్రెడ్స్ వచ్చినాయి కదండి కట్టేటివి, ఆ థ్రెడ్స్ అనేది ఇవి వేసేసి ఇంకా సేమ్ క్లాత్ తో మళ్ళీ థ్రెడ్స్ అనేది దీనికి పెట్టేశాను. ఈ థ్రెడ్స్ పెట్టుకునే దానా మనము ఇక్కడ లూజ్ ఏమన్నా ఉన్నదనుకోండి, ఈ లూజ్ అనేది ఇలా కట్టుకున్నప్పుడు ఈ లూజ్ అనేది పోతుంది. నేను మామూలుగానే డ్రెస్ అనేది లూజ్ గా వేసుకుంటాను. చూడండి ఎంత లూజ్ గా ఉందో. కానీ ఇప్పుడు మనకు కట్టుకునేది చూస్తే కనుక అసలు లూజ్ లేనట్టే ఉంది కదా. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ నచ్చితే మీ ఇంట్లో కూడా ఏమన్నా ఇలాంటి డ్రెస్సులు మీరు వేసుకోలేని అట్లాంటివి కొత్త డ్రెస్సులు ఉంటే కనుక దాన్ని ఇలా మనము చేసేసుకోవచ్చు. 1 మీటర్ క్లాత్ అయితే కనుక మస్తుగా అవుతుంది. నాకు మీటర్ క్లాత్ తోని ఇదంతా అయినది కూడా డ్రెస్ ది. చూసారు కదా, నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.